రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఆఖరి మాట అక్కడ రాయబడుచుంది. అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లుగా చూసుకోవాలి అని. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి విషయంలో, చదువు విషయంలో, భవిష్యత్ విషయంలో, కుటుంబ జీవితంలో, అన్ని విషయములలో కూడా మనం చూసేది ఏంటంటే అభివృద్ధి, డెవలప్మెంట్. ప్రతి విషయంలో కూడా మనము అభివృద్ధినే చూస్తూ ఉంటాం. చదువు విషయంలో అభివృద్ధి మనం చూస్తూ ఉంటాం. ఉద్యోగ విషయంలో, జీతం విషయంలో కూడా అభివృద్ధి ఉండాలని, ఎంతకాలము ఈ జీతం పెరిగితే బాగుండు, ఎంతకాలము ఇదే యొక్క జీవితంలో అభివృద్ధి అన్నది కావాలి అని. ఇక్కడ భౌతికంగా మనం ఆలోచన చేస్తున్నట్లు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చాలా కీలకమైనదిగా కనబడుతుంది. ఎంతకాలము ఒకే సంవత్సరం ఒకే విధముగా ఉండాలంటే నచ్చదు మనకి. ఇక్కడ దేవుని యొక్క వాక్యభాగం మనస్తున్న ఆలోచన చేస్తున్నట్లయితే అక్కడ అంటున్నాడు, మీరు ప్రతి విషయములలో అనగా ఈ కృపయందు కూడా మీరు అభివృద్ధి పొందాలి. అంటే దేవుని యొక్క కృపలో మనం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? కృపలో మనము అభివృద్ధి పొందాలి. ఒకసారి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీయులు 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి. ఇక్కడ రాయబడి క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడాలి. దేవుని గురించిన సాక్ష్యము నీలో స్థిరపరచబడాలి అంటే నువ్వు ఏ విషయంలో అభివృద్ధి చెందాలో నేర్చుకోవాలి. ఏ విషయంలో అభివృద్ధి. ఎందుకంటే మనం ఆలోచన చేస్తున్న ప్రతి అనేక జీవితం అభివృద్ధి ఎలాగైతే కీలకమైనదిగా కనపడుతుందో, ప్రతి విషయంలో అభివృద్ధి ఎంత ప్రాముఖ్యమైనదిగా కనపడుతుందో ఇక్కడ వాక్య భాగం కూడా రాయబడుచుంది. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి అంటున్నాడు. ఏం చేయాలంట? స్థిరపరచబడాలి. ఉండడం కాదు. ఉండడం వేరు, స్థిరపరచబడటం వేరు. అంటే ఉండడం అంటే అన్ని విషయాలు ఉంటున్నాయి కాబట్టి అదే విషయంతో ఈ విషయం కూడా ఉంటుంది. కానీ స్థిరపరచబడటం అంటే దీని మీద స్టాండర్డ్గా, కాన్స్టెంట్గా దాని మీద బేస్ అయి ఉండాలి అని ఇక్కడ రాయబడుచుంది. ఆయన యందు మీరు ప్రతి విషయములలో అంటున్నాడు. కాబట్టి క్రీస్తుని గురించిన సాక్ష్యం మన యొక్క జీవితంలో ఉంచబడాలి అంటే మనం ఏ విషయంలో అభివృద్ధి చెందాలి. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను, ప్రతి వాని యొక్క జీవితం అభివృద్ధి అన్న అవసరం. పిల్లలు బాగా చదవకపోతే వెంటనే టీచర్ని అడుగుతాం, మా అబ్బాయి డెవలప్మెంట్ లేదండి, బాగా చదవట్లేదండి. కాబట్టి ఎంత ప్రాధాన్యత కలిగిన వారిగా ఉంటామో వాక్యభాగం కూడా రాయబడుచుంది. మనము అన్ని విషయములలో వీ హ్యావ్ టు బీ సుపీరియర్, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ రాయబడుచుంది. పౌలు తన పత్రికలో 8వ అధ్యాయము 7వ వచనం రాయబడుచుంది. ప్రతి విషయములలో అనగా విశ్వాసములోను అంటున్నాడు. ఇక్కడ మొదటిగా నువ్వు అభివృద్ధి చెందాలి అంటే మొదటిగా యేసుని గురించిన సాక్ష్యం మీ హృదయంలో స్థిరపరచబడాలి అంటే మొదటిగా నువ్వు విశ్వాసంలో సుపీరియర్గా ఉండాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. నీ విశ్వాసం ఎంత ఉందో నిన్ను నువ్వే ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉన్న అసాధ్యం. నువ్వు దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలి. మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకు వస్తున్నాం కదా, మానకుండా వస్తున్నాం కదా, చాలే అని సరిపెట్టేసుకుంటున్నాం. కానీ
అలా విశ్వాసంలో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? స్టెప్ 1లో ఉన్నావా, స్టెప్ 2లో ఉన్నావా, 3లో ఉన్నావా, 4లో ఉన్నావా? అసలు నువ్వు ఏమీ లేకుండా కింద గ్రౌండ్లోనే ఉండిపోయావా? ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది, విశ్వాసం లేకుండా ఇష్లయుండుట అసాధ్యం. అసలు నువ్వు విశ్వాసం అన్నది మెయిన్ క్రైటీరియా. ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది, నువ్వు ఎక్సలెంట్గా సుపీరియర్గా ఉండాలంటే విశ్వాసములో నువ్వు అభివృద్ధి అనేది చెందాలి. ఇక్కడ మనకు బాగా తెలుసు 8వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు శిష్యులు కూడా దోణి మీద వెళ్తున్న సమయంలో జరిగిన ఒక ప్రమాదం అక్కడ రాయబడుచుంది. తుఫాను రేగింది, ఆ యొక్క వాటరు ఆ దోణిలో పడుతున్నాయి. అప్పుడు వారందరూ అంటున్న, ప్రభా మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, అసలు ఏం మనం పట్టించుకోవేంటి అని. అప్పుడు ఆయన అంటున్న మాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? అంటే వారిలో ఏం లేదంటే విశ్వాసం లేదు. ఆ ముందు వచ్చిన వాళ్ళు 8వ అధ్యాయం కన్నా ముందు మనం చదివినట్లయితే ఆయన రాయబడుచుంది, ప్రతి విషయంలో ప్రతి ఒక్క సందర్భంలో వారు యేసు ప్రభుతో పాటు ఉన్నారు. అనేకమైన అద్భుతాలు చూస్తారు అక్కడ. కానీ వారిలో ఏం లేదంటే విశ్వాసం లేదు. ఇక్కడ మనం కూడా కొన్ని సంవత్సరాలుగా యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా ఆయన దగ్గరికి వస్తున్నాం, కానీ విశ్వాసంలో మనం ఏ స్టేజ్లో ఉన్నాం? విశ్వాసంలో ఏ స్టెప్లో ఉండిపోయావు? నువ్వు దినదినము అభివృద్ధి పరచబడకపోయినట్లయితే యూ కాంట్ బి సుపీరియర్, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండలేవు. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది ఏంటంటే నువ్వు విశ్వాసం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిర అధికారితో చెప్పాడు. ఏంటంట? నువ్వు వారి మాటలను లక్ష్య పెట్టుకో. ఎవరి మాటలు? సమాజ మందిరపు అధికారి ఇంటికాడి నుంచి వచ్చారు కొంతమంది. ఏమని? అయ్యగారు మీ అమ్మాయి చనిపోయింది. కానీ మీరు ఆ బోధకుడిని మీరు ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టద్దు. చిన్న పై వచనంలో అదే ఉంది అక్కడ. ఆయన ఇంకానూ మాట్లాడుచుండగా సమాజ మందిర అధికారులు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నువ్వింకా ఇబ్బంది పెట్టద్దు. ఏమన్నారంట? ఏమండి యాయిర్ గారు, మీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, ఇంకా మీరు ఆయన ఏమాత్రం బలవంతం చేయొద్దు అని. ఆయన అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచు. ఏం చేయాలంట? భయపడొద్దు, నమ్మకం ఉంచే చాలు. కానీ మనము విశ్వాసంలో ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. భయపడొద్దు. శోధన రాగానే భయం, కష్టం రాగానే భయం, ఏమైనా చిన్న ఇబ్బంది రాగానే భయం. భయపడొద్దు. ఏం చేయాలంట? నమ్మిక మాత్రమే ఉంచు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మి చాలు, సమస్తము దేవునికి అనుకూలతగా పరుస్తాడు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, నువ్వు సుపీరియర్గా ఉండాలి అంటే మొదట ఏం చేయాలంట? విశ్వాసములు అభివృద్ధి చెందాలి. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోయేది ఎక్కడంటే ఆ ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయిపోతున్నాం, విశ్వాసంలోనే పడిపోతున్నాం. ఇక్కడ విశ్వాసం నమ్మకం ఉంచలేకపోతున్నాం. ఇక్కడ అని అంటున్నాడు, నువ్వు భయపడద్దు, వారు చెప్పిన మాటలు నువ్వేం మాత్రం కూడా లక్ష్య పెట్టద్దు. మనం ఏం చేస్తున్నాం అంటే మనుషులు చెప్పిన మాటల మీద మనం ఏం చేస్తాం? మనం లక్ష్య పెడతాం. చెప్తుందే వాడు చెప్తూ ఉంటాడు, కానీ మనం ఆ మాటలే వింటూ ఉంటాం. నమ్మిక మాత్రం ఉంచడంలో ఫెయిల్ అయిపోతున్నాం కనుక మనం ఇంకా విశ్వాసంలో అభివృద్ధి చెందలేకపోతున్నాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి క్రీస్తుని గురించిన సాక్ష్యం నీలో స్థిరపరచబడాలి అంటే నువ్వు విశ్వాసం ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. అపోస్తల కార్యాలు చూద్దాం. 2021 20-21 అపోస్తల కార్యాలు 20-21 వచనం ఏంటంట? ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయి బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ రాయబడి ఏంటంట?
ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేయాలి అంట? విశ్వాసం ఉంచాలి. ఇక్కడ మాట అంటున్నాడు, మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక అంటున్నాడు. ఇక్కడ విశ్వాసాన్ని మనం దాచుకోవడం కాదు, విశ్వాసం బహిరంగంగా తెలియచేయాలి. ఎంతగా మనం ప్రభువులో కొనసాగుతున్నాం, ఎంతగా మనం ప్రభులో ఉన్నామో మన విశ్వాసం కనబడాలి. అందుకంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండలేము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాసాన్ని మనం ఒప్పుకోవాలి. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంట చూడండి, 1వ కొరింథీ ఒకసారి చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం, 1 కొరింథీ 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. ఏంటంటే ఇక్కడ రాయబడుచుంది, ఎటువంటి విశ్వాసం ఉండాలంటే కొండలను పెగిలింపగల విశ్వాసం. అందుకని అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ కొండ వెళ్ళి అక్కడ పడమంటే పడద్ది. పడతాది లేనంటే డౌట్గా ఉంటే అది పడదు. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, నీ విశ్వాసం ఎలాగుండాలంటే కొండలను పిగిలింపగల విశ్వాసం. అందుకే విశ్వాసమే మొదటి క్రైటీరియాగా కనబడుతుంది. అందుకే ప్రతి విషయంలోనూ అనగానే మొదటగా అన్న మాట ఏంటంటే విశ్వాసం. కాబట్టి విశ్వాసమే దేవునికి కావలసింది. విశ్వాసమే ఆయన ప్రతి విషయంలో ఆయన చేస్తున్న ప్రతి ఒక్క అద్భుతం వెనకాల ఆయన మాట్లాడుతున్న మాట, కుమారిని విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, కుమారిని విశ్వాసం నిన్ను బలపరిచింది. కాబట్టి విశ్వాసం ఇక్కడ మెయిన్ క్రైటీరియా కనుక ఆయన అంటున్నాడు, కొండలను పెగిలింపగల విశ్వాసం ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము అటువంటి విశ్వాసములో నుంచి మనం తొలగిపోయి మనం చేసే పని ఏంటంటే చూడండి, 1వ కొరింథీ 2వ అధ్యాయం చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనగా. చాలండి, ఇక్కడ రాయబడి వచ్చింది, నీ విశ్వాసం ఎలాగుండాలంటే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనకుండాడు. మనం ఏం చేస్తుంటాం అంటే మనం మనుషుల యొక్క జ్ఞానాన్ని నమ్ముతాం. అడు కొబ్బరికాయ కొట్టమన్నాడని కొట్టేస్తుంది తప్ప ఎందుకు కొట్టమన్నాడో ఏమా ఆడికి తెలీదు, కొట్టే నీకు కూడా. యారా అంటే మా నాన్న కొట్టాడు, మా అమ్మ కొట్టింది, మా తాత కొట్టాడు అంటాడు తప్ప దాంట్లో ఉన్న యొక్క నిజమేంటో ఆడికి తెలీదు, నీకు తెలీదు. ఆడు కొట్టమన్నాడు, కొట్టాడు. హాస్పిటల్లో చూసినట్టు కొబ్బరికాయ దిష్టి తీసావా అని అడుగుతాం. ఏమా ఎందుకు తీసాడో తెలీదు, ఎందుకు తీయమన్నాడో తెలియదు, దానివల్ల ఏ రకమైన ఉపయోగం ఏంటో కూడా ఇక్కడ రాయబడుచుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకోకూడదు. కాబట్టి కొండలను పెగిలింపగల విశ్వాసం ఉండాలంటే మనుషుల జ్ఞానం పనిచేయడానికి. అక్కడ అంటున్నాడు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని దేవుని అంట. అందుకే రోమ 8:37-34 రాయబడి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధం. దేవుడే నా వైపునుంటే నన్ను ఎవడు ఆపేది? దేవుడు నీ వైపునుంటే నిన్నెవడ ఆపేది? మనం అటువంటి బలమైన వాడిని మనం విడిచిపెట్టేసి మనుషుల జ్ఞానాన్ని పెట్టి నరగోళ నీకు నమస్కారం, కనుదృష్టి యంత్రం అన్ని ఇంటి మన ఇంటి చుట్టూరని పట్టిక మనకే, గుమ్మడికాయ మనకే, ఆనపకాయ మనకే. దేవుని శక్తిని మనం ఏం చేస్తున్నాం? చులకన చేస్తున్నాం. దేవుని శక్తిని మనం నమ్మట్లే. ఇక్కడ అంటున్నాడు ఆయన, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా ఏం చేయాలంట? విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందాలి. ఎప్పుడైతే మన విశ్వాసంలో పొందామో వీ కెన్ బి సుపీరియర్, మన అభివృద్ధి పరచబడగలం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకటి ఇక్కడ రాయబడుచుంది మాట ఏంటంటే ప్రతి విషయములలోనూ అనగా విశ్వాసంలో నువ్వు ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. విశ్వాసంలో అభివృద్ధి పొందాలంటే మనుషుల జ్ఞానమును లక్ష్య పెట్టక, మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక. బైబిల్లో సెంటర్ వచ్చును 118 8 వచనంలో మనుషుల నమ్ముడికి యెహోవాను ఆశ్రయించుట
రాజులు నమ్ముకోండి, యెహోవాను నమ్ముకొనుట మేలు. మా వాళ్ళు పిచ్చోళ్ళే రాయలేదు ఆ మాటలు. ఎందుకంటే మనుషుల జ్ఞానం మనం నమ్మినట్లయితే పెడతాం. ఏ రాజును తన యొక్క సైన్య బలము చేత రక్షింపబడలేడు. ఏ రాజును తనకున్న యొక్క బలగం ద్వారా రక్షింపబడలేడు. రాయబడుచున్న దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి వలన మాత్రం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకటి, ప్రతి విషయంలో మనం అభివృద్ధి పొందాలంటే, విశ్వాసం ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. రెండో మాట అక్కడ రాయబడుచుంది 2 కొరింథీ 8:7లో, ప్రతి విషయములలోనూ అనగా విశ్వాసం అందును, రెండవది ఉపదేశం అందును. ఉపదేశం అంటే మనం మాట్లాడే మాట. మనం మాట్లాడే మాటలు కూడా మనం ఏం చేయాలంటే అభివృద్ధి కావాలి. మనం మాట్లాడే మాటలు ఏం కావాలంట? అభివృద్ధి కావాలి. 10 సంవత్సరాలు వచ్చి అమ్మ 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 అంటూ అమ్మ కొంగ వెనకాల అట్టుకుని తిరిగాడు అనుకోండి, ఏమంటాం మనం? అబ్బా ఎంత మంచి కొడుకు అంటామా? అమ్మా చెప్పండి, ఏమంటాం? వీడు ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నాడు ఏంటి, చిన్నపిల్లలు చేష్టలు వీడికి పోలేదు ఏంటి అని. ఎందుకంటే మనం పెరుగుదల అనేది కావాలి. ఇక్కడ రాయబడుచుంది ఇన్ స్పీచ్, ఉపదేశంలో మనం మాట్లాడే మాటలో అభివృద్ధి కావాలి. ప్రార్థనకు వస్తాం మానకుండా, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిపోతాం, కానీ మనం మాట్లాడే మాట ఒకటి కూడా నాణ్యమైన మాట అయితే కాదు. మనం మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే ఎలాగుంటాయి అంటే గుండులు పిండేసినట్టు ఉంటాయి. మరి ఇంకా అభివృద్ధి అది మాటలో, చేష్టలో అభివృద్ధి అది. ఇక్కడ రాయబడి వచ్చింది చూడండి, సామెతలు 8వ అధ్యాయము, సామెత గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుటయే గర్వము. కంగారు పడకు, నేను ఎక్కడికి పారిపోను, స్లో చదువు. గర్వము, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలకు అసహ్యం. దేవునికి ఏదేంట అసహ్యం? గర్వం అసహ్యం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మన స్పీచ్, మనం మాట్లాడే మాటలు కనపడుతూ ఉంటాయి. గర్వం ఎక్కడ కనపడుతుంది అంటే మనం మాట్లాడే మాటలు కనపడుతాయి. అహంకారం మనం మాట్లాడే మాటలు, దుర్మార్గత మాట్లాడే మాటలు, కుటిలత మనం మాట్లాడే మాటల్లో కనపడదు. వాక్య భాగం రాయబడి వచ్చింది, ఇఫ్ యూ వాంట్ టు బి సుపీరియర్, నువ్వు ఉన్నతమైన స్థానంలో నువ్వు అభివృద్ధి పరచబడిన వారిగా ఉండాలి అంటే నీ ఉపదేశంలో అభివృద్ధి అనేది కావాలి. నువ్వు మాట్లాడే మాటలు ఏం కావాలంట? అభివృద్ధి కావాలి. ఎందుకంటే ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, అదే సామెత 18:21లో రాయబడి వచ్చింది. చదవండి 18:21, సామెతలు 18:21. జీవ మరణములు నాలుక యొక్క ఆధీనములో ఉన్నాయి. ఏమన్నాయి అంట? జీవ మరణం నాలుక యొక్క ఆధీనంలో ఉన్నాయి. అబ్బా నువ్వు ఎంత మంచోడువో అన్న అదే నోరుతో, ఆడంత చెడ్డోడు లేడు అనే మాట కూడా అదే నాలుకమట వస్తుంది. ఏమన్నాడు? జీవ మరణములు నాలుగు యొక్క ఆధీనములో ఉన్నాయి. నువ్వు బాగోవాలన్నా, నిన్ను పడగొట్టాలన్నా నాలుగు యొక్క ఆధీనములో మాత్రం ఉంది. కాబట్టి నీ ఉపదేశములో, నీ స్పీచ్లో నువ్వు అవి ఏం చేయాలంట? అభివృద్ధి కలగాలి. అభివృద్ధి కలగాలంటే గర్వాన్ని, అహంకారాన్ని, దుర్మార్గతను, కుటిలమైన మాటలు ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టమైనవి అయితే కాదు. కానీ మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఇయ్యే. మన నోటండి వచ్చే మాటలన్నీ కూడా గర్వం, అహంకారం ఇదే కనపడుతూ ఉంటుంది తప్ప మరి ఇంకెక్కడ నీ అభివృద్ధి ఏది, డెవలప్మెంట్ ఏది? ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది చూడండి, 1 పేతురు 3:10 చూద్దాం. 1 పేతురు 3:10. 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను, ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటున్నాడు. ఏంటంటే నీ యొక్క జీవితంలో మంచి రోజులు రావాలంటే నీ నాలుకను ఏం చేయాలని నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. మనం మంచి రోజులు కావాలి కానీ మన నాలుకను మాత్రం కంట్రోల్లో ఉంచుకో. మనం బాగుండాలి కానీ నాలుక మాత్రం మన ఆధీనంలో ఉండదు. ఏదో జారిపోయి వచ్చేసిందమ్మా, అనుకోకుండా వచ్చేసిందమ్మా, అనకూడదు అనుకున్నానమ్మా వచ్చేసిందమ్మా అంటే
అది మంచిది అది కాదు, నమ్మదగ్గది అయితే కాదు. ఇక్కడ ఏముందో ఆటోమేటిక్గా ఇక్కడ అదే బయటికి వస్తుంది. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు అని. ఇది ఫ్యూచర్ టెన్స్. నీ యొక్క జీవితంలో మంచి రోజులు నువ్వు చూడాలంటే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలి అని ఇక్కడ రాయబడుచుంది. రెండవది, నువ్వు అభివృద్ధి పరచబడాలి అంటే నీ ఉపదేశంలో అభివృద్ధి అనేది కలవాలి. మన ఉపదేశంలో అభివృద్ధి ఉండదు అమ్మా. ఇప్పుడు దాకా ప్రభా అని అదే నోటితో అమ్మా ఎన్ని బూతులు మాట్లాడతామంటే లెక్క ఉండదు అట్లా. మరి ఇంకేంటి, నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ అది నీ యొక్క జీవితంలో. ఒకసారి చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. చూడండి. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయముల మాదిరిగా కనపరుచుకును. చాలా ఇక్కడ ఒక మాట రాయబడుచుంది. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైనది గాను, హితవాక్యంతో కూడినదిగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలంట? నీ మాట్లాడే మాట ఎలా ఉండాలంట? మోసం లేనిదిగా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలంట? మోసం లేనిది. పైకి భక్తి మనం కనపరచలేము, కానీ పైకి భక్తి చూపించి దాని యొక్క విలువను మనము కోల్పోతున్నాం. పైకి భక్తి చూపిస్తున్నాం కానీ లోపల ఆ భక్తి తగినట్టయిన జీవితాన్ని కనపరచలేకపోతున్నాం. ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది. నీ ఉపదేశము మోసము లేనిది గాను, తర్వాత మాన్యమైనది గాను, నిరాక్షేపముగా ఉండాలి. ఏంటంట? నీ ఉపదేశాలు ఉండాలి మోసం లేకుండా. నువ్వు మాట్లాడే మాట మోసం ఉండకూడదు. నువ్వు మాట్లాడే మాట మాన్యతగా మంచిగా ఉండాలి. నీ మాట స్వార్థపూరితంగా ఉండకూడదు. అండ్ ఇంకో మాట రాయబడుచుంది, హితవాక్యముతో అని. ఫుట్నోట్లో రాయబడుచుంది. చదవండి ఫుట్నోట్లో. ఎలాగంట? ఆరోగ్యకరమైన వాక్యం. నువ్వు మాట్లాడే మాటలు ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలంట? ఆరోగ్యకరంగా ఉండాలి. మరి ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకెప్పుడు వస్తుంది నీలో అభివృద్ధి? ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. రెండవది ఏంటంటే ఉపదేశం ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడాలి. ప్రియమైన వాళ్ళరా, నువ్వు అభివృద్ధి పరచబడాలి అంటే ఒకటి విశ్వాసంలో, రెండవది ఉపదేశంలో కూడా నువ్వేం చేయాలంట? అభివృద్ధి పరచబడాలి. ఇక్కడ ఆ ఉపదేశములో అంటే ఎలాగంటే నువ్వు మాట్లాడే మాట ఆరోగ్యకరంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు హితవాక్యంతో కూడినదిగా ఉండాలి. కాబట్టి రెండవది ఏంటంటే ఉపదేశంలో కూడా మనం అభివృద్ధి కావాలి. విశ్వాసంలో మాత్రమే కాదు కానీ ఉపదేశంలో కూడా అభివృద్ధి. అక్కడ ఇంకో మాట రాయబడుచుంది 2 కొరింథీ 8:7. ప్రతి విషయంలో అనగా విశ్వాసములోను ఉపదేశములోను, మూడోది జ్ఞానం. మూడోది ఏంటంటే జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం చాలా విలువ కలిగినది. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట? జ్ఞానంలో కూడా మన అభివృద్ధి పంచబడాలి. ఎందుకు జ్ఞానంలో మన అభివృద్ధి పరచబడాలంటే ఆ సామెతలు రాయబడుచుంది, యెహోవా భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఇక్కడ జ్ఞానం మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం కనుక ఆ జ్ఞానంలో కూడా మనం ఏం చేయాలంటే అభివృద్ధి కావాలి. అంటే మనం వేసే నడక, మనం వేసే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పని కూడా ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగిన ఉండాలి. ఒకసారి చూడండి, రోమ 15 అధ్యాయము సార్ చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 15 అధ్యాయము 14 వచనం ఒకసారి. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణును, ఒకరితో ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారు.
ఏంటంట మీరు ఎలాగున్నారంట అని అంటున్నాడు. రోమా సంఘంతో అని అంటున్నాడు ఏమని, మీరు ఒకరితో ఒకరు బుద్ధి చెప్పడానికి సమర్థులుగా ఉన్నారు. మనం కూడా బుద్ధి చెప్పడానికి సమర్థులుగానే ఉంటాం. కానీ దాంట్లో జ్ఞానం లేకపోతే ఏమవుతుంది, ఒకళ్ళ వైపుకి వెళ్ళిపోద్ది పార్టీ అంతా. ఇక్కడ రాయపడుచుంది మీరు ఒకరితో ఒకరు బుద్ధి చెప్పడం సమర్థులుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేయాలంట, సమస్త జ్ఞానమందు సంపూర్ణులుగా ఉండాలి. సమస్త జ్ఞానమందు అభివృద్ధి కావాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది ఏంటంటే, జ్ఞానమందు కూడా మీరు అభివృద్ధి కావాలి అంటే మనం చదువుకున్నాం కదా ఇందాక 1 కొరింథీ 1 అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి, మళ్ళీ చదవన్న మాట. 1 కొరింథీ 5 అధ్యాయము 5వ వచనం 1:5. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి అంటే సమస్త జ్ఞానమందును అంటున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం ఎప్పుడైతే మనలో ఉందో అప్పుడే మనం జ్ఞానములో అభివృద్ధి పొందగలం. అందుకంటున్నాడు, సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి. చూసేవాడికి నమ్మకపోవచ్చు, కానీ దాని విశ్వాసం ఉంచిన నీకు, నాకు, మనకి మాత్రము దేవుని యొక్క శక్తి. ఇక్కడ శక్తిని మనం కలిగిన వారిగా ఉన్నాం. కానీ ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తుని గురించిన జ్ఞానము నీలో స్థిరపరచబడాలి, ఆయన సాక్ష్యం నీలో స్థిరపరచబడాలంటే అక్కడ వాక్య భాగం రాయబడుచుంది, సమస్త జ్ఞానమందును ఏం చేయాలంట, అభివృద్ధి పొందాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, జ్ఞానమందు మనము అభివృద్ధి పరచబడకపోయినట్లయితే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ రాయబడుచుందో 2వ పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము చూడండి 4వ వచనం చదవండి, 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. ఇప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసు ప్రభు దగ్గర నుంచి వస్తుంది జ్ఞానం. ఏంటంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, యేసు ప్రభు ఆయన వాక్యములో నుంచి జ్ఞానం. దివరాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల వారు నాటబడిన మొక్క వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. జ్ఞానం ఎక్కడుందంటే యేసు ప్రభు దగ్గర ఉంది, జ్ఞానం దేవుని దగ్గర ఉంది. ఇక్కడ రాయబడుచుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుగ్రహించు జ్ఞానమందు నువ్వు ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. ఇక్కడ మనుషుల జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం అంట, యేసు ప్రభు యొక్క జ్ఞానం. ఆ జ్ఞానము నీలో స్థిరపరచబడాలంటే ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తుని గురించిన సాక్ష్యము నీలో ఉండాలి. ఏం చేయాలంట, క్రీస్తుని గురించిన సాక్ష్యం నీలో ఉండాలి. యేసు ప్రభు యొక్క సాక్ష్యం మనలో ఉండదు అలా మాట అనిపించుకుంటాకే మనము ఒప్పుకోము. మరి ఇంకా ఎలాగా మన అభివృద్ధి, ఇంకా ఎలాగ మన యొక్క జీవితం డెవలప్మెంట్. ప్రియమైన వాళ్ళు ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది ఏంటంట, క్రీస్తును గురించిన జ్ఞానం, ఆయన ఇచ్చే జ్ఞానం వల్ల మన అభివృద్ధి కావాలి. కాబట్టి ఆయన అక్కడ అంటున్న మాట ఏంటంటే, ప్రతి విషయములలో మన అభివృద్ధి పరచబడిన వారిగా మనల్ని మనం చూసుకోవాలి అంటే జ్ఞానమందు అభివృద్ధి కావాలి. ఎందుకు, జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటంటే ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ఏది మంచో ఏది చెడు, ఎందుకంటే మంచి ఎక్కడ ఉందో చెడు ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది. కానీ మనకు తెలియాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రావాలంటే యేసు ప్రభు యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. అందుకే సామెత గ్రంథంలో రాయబడి యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ప్రియమైన వాళ్ళరా, 1 విశ్వాసమందు, 2 ఉపదేశమందు, 3వది జ్ఞానమందు అంటున్నాడు. కాదు అభివృద్ధి కాలం అనే జీవితం. అదే విషయంలో ఇంకో మాట రాయబడి వచ్చింది, చదవండి. ప్రతి విషయంలోనూ అనగా జ్ఞానములోను ఉపదేశములోను. ఇక్కడ ఇంకో మాట రాయబడి వచ్చింది ఏంటంటే సమస్త జాగ్రత్త యందును కూడా మనం అభివృద్ధి పొందాలి. ఏంటంట, జాగ్రత్తల అభివృద్ధి కావాలి.
సమస్తమైన జాగ్రత్త. జాగ్రత్త అనే పదాన్ని మనం అనేకమైన సార్లు వాడతాం. పిల్లలు నడిచినప్పుడు, బడికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా రా, జాగ్రత్తగా ప్రయాణం చేయి, బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, బ్యాగులు జాగ్రత్త అన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తలు. జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటమ్మా? జాగ్రత్త అంటే ఏంటి? ఏ ప్రమాదం మనం జరగకుండా ఉండడం ముందే జాగ్రత్త. ఇబ్బంది రాకుండా, కష్టం రాకుండా. ఇక్కడ నేను అంటున్నాడు, సమస్త విషయములలో మీరు ఎలా ఉండాలంట? జాగ్రత్త విషయములలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, అభివృద్ధి కావాలి. సమస్త జాగ్రత్త యందును అభివృద్ధి కావాలి. ఎందుకు మనకు అభివృద్ధి కావాలంటే చూడండి, జాగ్రత్త కావాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్త గురించి జాగ్రత్త పడి చాలండి. జాగ్రత్త దేనికోసం అంటే అబద్ధ ప్రవక్తల గురించి. దేనికోసం జాగ్రత్త అంటే అబద్ధం కోసం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అబద్ధంలో ఏం లేదంటే అబద్ధంలో నిజం లేదు, చెప్పేదంతా కూడా అబద్ధం. అబద్ధం చెప్తున్న మనకు ఎలాగుంటుందంటే తేనె పోసి రాస్తున్నట్లుగా తేనె పోసినట్లుగా ఉంటుంది. నిజం ఎలాగుంటుంది అంటే చేదుగా ఉంటుంది. నిజం చాలా చేదు. అబద్ధం చెప్తుంటే అబ్బా ఓహో నిజమేనేమో అనుకుంటే అబద్ధం చెప్తుంది. అది నిజమో కాదో అసలు ఇలా నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా మనం గ్రహించాం. అమ్మా మీ ఆయన అక్కడ చూశానమ్మా అంటే చాలు. ఇంకా అసలు మా ఆయన అక్కడికి వెళ్తాడో లేదో అన్నట్టు ఇటు పక్కనట్టే ముందు ఓహో నిజమే అనుకుంటా, నిజం లేకుండా వాళ్ళు చెప్పుండరు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తుంది తప్ప అది కరెక్టా కాదన్నది మనం గ్రహించు. ఇక్కడ రాయబడుచుంది సమస్త జాగ్రత్త యందును కూడా మనం అభివృద్ధి పరచబడాలి అంటే ఇక్కడ అంటున్నాడు అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడండి అని. ఏంటంటే అబద్ధ ప్రవక్తలు మనం చూస్తున్న వాక్యాలన్నీ మనం చూస్తున్న వాక్యాలు ఎక్కడ చూస్తాం? టీవీలో చూస్తాం. పొద్దున్న లెగ్గానే అది ఏదో భక్తి అన్నట్టే పొద్దున్నే ఎట్టేస్తాం. ఎంటం లేదు ఇంకా. అది ఎట్టుకుని ఉల్లిపాయలు కోసుకుని అది ఎట్టుకుని బట్టలు ఉతుక్కుంటా అది ఎట్టుకుని ఇంటి పని చేసుకుంటా వినేవన్నీ కూడా మంచివన్నీ నేను చెప్పను, నాది కూడా మంచిదని చెప్పను. మీరు వింటుంది సత్యమో అసత్యమో తెలియాలంటే బైబిల్ మీ చేతిలో ఉండాలి. ఎంతమంది వచ్చారు బైబిల్? ఎంతమంది చూస్తున్నారు బైబిల్ చెప్తున్నప్పుడు? ఎందుకంటే అన్ని మాటలు నమ్మడానికి వీల్లేదు, అన్ని మాటలు నమ్మడానికి వీల్లేదు. మనం అంటూ ఉంటాం ఏ పుట్టలో ఏ పాము ఉంది ఎవడో తెలుసు అని. ప్రతి మాట బైబిల్లో ఉంటుంది బైబిల్లో లేని ఎవడు చెప్పడు. ఇక్కడ రాయబడి వచ్చింది అబద్ధ ప్రవక్తల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఇక్కడ రాయబడి వారు క్రూరమైన తోడేళ్ళు చూడండి, వారు గొర్రెల చర్మమును వేసుకుని నీ వద్దకు ఒత్తురు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. ఏం కదా గొర్రె చర్మాన్ని గప్పుని వస్తారు వాళ్ళు. ఆదివారం ఎవరు చెప్పడం ప్రార్థనకి వెళ్ళాలని? శనివారం కదా బైబిల్లో ఉంది అంటే ఓ నిజమేననుకుంటా. మా భాషకుడు ఇప్పుడు దాకా మాకు అబద్ధం చెప్పాడు, ఓ శనివారం ఓ కరెక్ట్ అని వెంటనే శాంతుడికి వెళ్ళిపోతాం కాదు. అది సత్యమో అబద్ధమో ఒక తీర్మానాన్ని మనం చేసామంటే యేసుప్రభు చెప్పాలి. మొదటగా ఒక తీర్మానం మనం చేసామంటే మొదటగా ఎవరు చెప్పాలి? యేసుప్రభు చెప్పాలి. రెండోది అపోస్తులు చేయాలి. ఆ పని ఎవరు చేయాలి? అపోస్తులు చేయాలి. మూడోది ఆదిమ సంఘం చేయాలి. అంటే ఫస్ట్ జనరేషన్లో ఉన్న సంఘం. ఇప్పుడు మనం ఎన్ని జనరేషన్లో ఉన్నాం? ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాం? 21st century అన్నాం కదా, అంటే 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. అవునా? అంటే ఒకటి యేసుప్రభు చెప్పాలి, శిష్యులు చేయాలి. రెండోది ఆదిమ సంఘం అంటే ఫస్ట్ శతాబ్దంలో ఉన్న సంఘం చేయాలి. చేద్దామని రూల్ పాస్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ శతాబ్దంలో ఉన్న సంఘం అపోస్తలుల కార్యాల్లో ఉంది, వాళ్ళు చేశారు. కాబట్టి ఏదో ఆడెవడో చెప్పాడని మన శనివారం వెళ్తాం కాదు. రాయబడి వచ్చింది అబద్ధ ప్రవక్త గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ రాయబడి వచ్చింది, వారు క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. వారు గొర్రెల చర్మం వేసుకుని నీ యొద్దకు వస్తారు. ఏ చర్మం అంట? గొర్రెల చర్మం. అమ్మ నీకోసం ప్రార్థన చేద్దాం వస్తానమ్మా, మేము కొత్త ఇక్కడ సంఘం పెట్టామా, మా దగ్గర రండి అమ్మా, మేము ప్రార్థన చేస్తాను. మేము చేస్తే మొత్తం నీలో ఉన్న దెయ్యం అంతా వదిలిపోద్దమ్మా. దెయ్యం ఆడే, నీలో ఉన్న దెయ్యం కాదు. ఇక్కడ రాయబడి వచ్చింది అబద్ధ ప్రవక్త గురించి. జాగ్రత్త ఒకసారి చూడండి. 2వ కొరింథీ చూద్దాం, 11వ అధ్యాయము. 2వ కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషాన్ని, ఏంటంటే ఇది ఆశ్చర్యమేం కాదు, నిన్ను మోసం చేయడం అమ్మా అది పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఆ రోజు ఆది కాండంలో అమ్మా అవ్వ దగ్గరికి వచ్చింది సర్పం. ఇది నిజమా అంది అమ్మా. ఏమంది? ఆశ్చర్యమేం కాదు నిన్ను మోసం చేయడం. కానీ వెళ్ళాలంటే వెలగొండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చూడు, ఒక్క ఇంటికి మనం వెళ్ళినప్పుడు బోటు ఉంటుంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. దాని అర్థం ఏంటి? తలుపు తోసుకుని రావద్దు లోపల. కానీ దాని అర్థం ఏంటి? తలుపు తీసుకుని లోపలికి రావద్దు, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఎందుకంటే మనం జీవించే యొక్క లోకము మంచిదైతే కాదు. మనం జీవించే లోకం మంచిదైతే 1 యోహాను 2వ అధ్యాయంలో రాయబడింది, లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుడం. ఇక్కడ లోకం ఎప్పుడు కూడా నిన్ను లోపరుచుకోవాలని చూస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ రాయబడి వచ్చింది, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు అంట. ఇది గొప్ప ఆశ్చర్యం కాదు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను అన్నది. ఏం చెప్తున్నా? నేను అటు ఇటు అంటే అటు ఇటు తిరుగుతూ చాలాసార్లు యోబింటికి వెళ్ళింది సాతాను. చాలాసార్లు యోబింటికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళకముందు చాలాసార్లు సాతాను యోబు దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేసింది. దాని పని ఏంటంటే పడగొట్టడమే దాని పని. రాయబడి వచ్చింది, సాతాను తానే వెలుగుదూత వేషాన్ని ధరించుకుంది కాబట్టి బిఫేర్, జాగ్రత్తగా ఉండాలి. సమస్త విషయములలో జాగ్రత్తగా ఉండాలి. అంటే అన్నీ కూడా గుడ్డిగా నమ్మొద్దని. మా పిల్లలు అంతేనమ్మా, అన్ని విషయాలు గుడ్డిగా వెళ్ళిపోతారమ్మా. గుడ్డిగా వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వే. ఇక్కడ రాయబడి వచ్చింది చూడండి, మా రోమిల పత్రిక 16వ అధ్యాయం, రోమిల పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయవారిని ఏం చేయాలంట? కనిపెట్టాలి. ఏంటంట? నువ్వు నేర్చుకుంటున్న బోధకు ఆటంకం కలుగజేసేవారు నువ్వు ఏం చేయాలంటే కనిపెట్టాలి. అందుకే నీ ముందు 2 మార్గములు కలవు. 1 జీవనపూర్వక మార్గము, 2 నరకమునకు పో మార్గం. ఇక్కడ ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకోవాలి. దేవుడు నీకు ఆప్షన్ ఇచ్చాడు. ఏ మార్గంలో వెళితే నీకు ఏం జరుగుతుందో అక్కడ నీకు చెప్పబడింది. ఇక్కడ ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ రాయబడుచున్న మాట కూడా అదే. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా ఆటంకములను భేదములను కలుగు చేయవారిని ఏం చేయాలంట? కనిపెట్టాలి. అంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని. ఎందుకంటే వారు యేసులో ఏమైతే చెప్పాడో వాళ్ళు అదే చెప్తూ ఉంటారు, కానీ రాంగ్ డైరెక్షన్, తప్పుడు మార్గం. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, భేదములను ఆటంకం కలుగజేయవారిని కనిపెట్టాలి, వారు దూరంగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడి వచ్చింది. 4వది, నువ్వు దేని యందు సుపీరియర్గా అభివృద్ధి పరచబడిన వారికి ఉండాలంటే సమస్త జాగ్రత్త విషయంలో నువ్వు అభివృద్ధి కావాలి. ఎందుకంటే యోహాను సువార్త 10:12 రాయబడి, చదవండి. యోహాను సువార్త 10:12. యోహాను సువార్త 10:12. జీతగాడు గొర్రెల కాపరిగాడు కనుక గొర్రెలు తనవి కానందున వాడు పట్టించుకోడు. ఏంటంట? జీతగాడు ఎవడంటే గొర్రెల కాపరి కాడు. ఎందుకంటే గొర్రెలు వాడి కాదు కాబట్టి శోధన రాగానే, ఇబ్బంది రాగానే మనం ఏం చేస్తూ ఉంటాడంటే
వాడు పారిపోతాడు. ఎందుకంటే మనం కూడా ఇలాంటి విషయంలో టెంప్ట్ అయిపోతూ ఉంటాం. ఇలాంటి విషయంలో పడిపోతాం. ఎందుకంటే మనం నమ్మవలసిన కాడ నమ్మకుండా అబద్ధానే బాగా నమ్మేవారుగా ఉండిపోతాం. అంటే అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ రాయబడి వచ్చింది, సమస్త జాగ్రత్త అందును కూడా మీరు అభివృద్ధి పొందాలి. అక్కడ లాగా ఇంకో మాట రాయబడి వచ్చింది, చదవండి. ప్రేమ యందు మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమ యందు మీరు ఏం చేయాలంటే అభివృద్ధి కావాలి. ఇక్కడ మన ప్రతి విషయంలో అంటే ప్రేమ కూడా ముఖ్యమే. ఈ ప్రేమ ఏంటంటే అగాపే, దేవుని ప్రేమ అయి ఉండాలి. 1 యోహాను పత్రికలో రాయబడి, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఆ ప్రేమ ద్వారా తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ ప్రేమ ద్వారా లోకములో ఉన్న నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ ద్వారా పాపంలో నశించిపోతున్న నిన్ను, పాపంలో మిళితమైపోయిన నీ యొక్క జీవితాన్ని తన రక్తము ద్వారా, తన కుమారుని రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరచబడాలని తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అతిథి కుమారునిగా పుట్టిన విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవనం అవడం కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇక్కడ రాయబడి వచ్చిన మాట, దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుని యొక్క ప్రేమ లేకపోతే వాడు దేవుని తెలుసుకోలేడు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మన యొక్క జీవితంలో ఉండాలి. ఒకసారి చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయము. 1 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేకపోతే, ఇక్కడ రాయబడితే మనుషులకు అర్థమయ్యే భాషలో, దేవునికి అర్థమయ్యే భాషలో నేను మాట్లాడినప్పటికీ నాలో ప్రేమ లేకపోతే అంటున్నాడు, నేను ఎలాంటి వాడిని అంటే మ్రోగడి కంచు లాంటి వాడిని అంటున్నాడు. డబ్బాలో రాళ్ళు వేసి గలగలలాడించడే అమ్మా, అది వినసొంపుగా వచ్చే ఒక సంగీత వాయిద్యం అయితే కాదు. మనం కూడా ఒకసారి అలాగే పాడుతూ ఉంటాయమ్మా. మనం అలా పాడుతూ ఉంటాం, ఆడోలా కొడుతూ ఉంటాడమ్మా. రెండిట్లకి శృతి ఉండదు అమ్మా. రెండిట్లకి అదే శృతి ఉందనుకోండి అమ్మా, చక్క పాట వినసొంపుగా ఉంటుంది. ఇక్కడ రాయబడుచుంది, మనము ప్రేమ లేకపోతే, దేవుని యొక్క ప్రేమ కనుక నీలో లేకపోతే నువ్వు ఎలాంటి వాడు అంటే మ్రోగడి కంచు లాంటి వాడు, గణగణలాడించేవాడు, డబ్బలో రాళ్ళు వేసి గణగణలాడించే లాంటి వాడు అంటున్నాడు. మరి అంటే నువ్వు ఎంత బాగా చెప్పినా కానీ వినేవాడు ఉండడం ప్రేమ లేకపోతే. అంటే ఇక్కడ రాయబడుచుంది దేవుని ప్రేమ. ఎందుకు దేవుని ప్రేమ అంటే అదే కీర్తనలో 8వ వచనం రాయబడుచుంది, చదవండి. అదే అధ్యాయం 13వ అధ్యాయము. ప్రేమ శాశ్వత కాలం ఉండును. చాలండి, ఏంటంట ప్రేమ శాశ్వతం ఉంటుంది. ఇది ఈవేళ కనబడే రేపొద్దున మాయమైపోయే ప్రేమ అయితే కాదు. అది మనం చూపిస్తూ ఉంటాం, మనుషుల ప్రేమ. ఇవాళ ఎంత ప్రేమ వలకపోసేస్తామంటే అంత ప్రేమ వలకపోసేస్తూ ఉంటాం. మా మామగారు అంటూ ఉంటాడమ్మా, రాత్రి గుడి చేసేద్దామమ్మా, పొద్దున్న లెగ్గానే ప్రేమ ఎంత ప్రేమ అంటే అమ్మ నాన్న చెట్టు కింద ఉంటే బాగోదు, గుడి చేసేద్దాం వెళ్ళనే. తెల్లది ఇప్పుడు వాళ్ళ ఆవిడ క్యారేజ్ వండుతుంది, వీళ్ళ ఆవిడ క్యారేజ్ వండుతుంది, క్యారేజ్ జుట్టుని వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆవిడ కనపడ్డాక. ఆ ప్రేమ కాదు. రాయబడి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంది కనుక 2026 సంవత్సరాల క్రితము దేవుడు ఏమి చేశాడో ఆ ప్రేమను ఇంకా మనం మర్చిపోలేకపోతున్నామంటే ఆ దేవుని యొక్క అగాపే ప్రేమ అది శాశ్వత కాలం ఉంటుంది. ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు గడిచిపోయినప్పటికీ ఆయన ప్రేమలో మాత్రం ఏ మాత్రం కూడా కొరత అనేది ఉండదు. అటువంటి ప్రేమ మనం కలిగిన వారుగా చూడండి, రోమా 12:8 ఒకసారి చూడండి. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించి మంచిదాన్ని హత్తుకోవాలి. నీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమై ఉండాలి. నీ ప్రేమ ఎలా ఉండాలంట? కపటము లేకుండా ప్రేమించాలి. కానీ మన ప్రేమ ఎలాగ ఉంటుందంటే స్వార్థపూరితమైంది ప్రేమ. ఇంట్లో మన ప్రేమ ఎలాంటిదంట? స్వార్థపూర్వం. మీ ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? మా ఇంటికి వస్తే
ఏం పెట్టాలి అంతేనా? ఏం తెస్తావు? అదే మీ ఇంటికి వస్తే ఏం ఎత్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. అంటే మన ప్రేమ ఎలాగుందంటే అమ్మా ఇచ్చిపుచ్చుకునేలానే ఉంది. వీళ్ళని ప్రేమగా నీకు కూరెత్తే రేపొద్దున ప్రేమగా నాకు కూరెత్తావు. అంతేనా? అంటే ప్రేమ ఎలాంటి అంటే ఇక్కడ రాయబడి వచ్చింది కపటమైన ప్రేమ. వాక్య భాగం రాయబడి నీ యొక్క ప్రేమలో నువ్వు అభివృద్ధి పరచబడాలని నిష్కపటమైన ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రేమ యందు నువ్వేం చేయాలంటే అభివృద్ధి పొందాలి. ప్రేమ యందు నువ్వు సుపీరియర్గా ఉండాలి. కాబట్టి ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఎలాంటి అంటే నూగడి కంచుతో సమానం. చూడండి, 1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడా. నీ ప్రేమ ఎలా ఉండాలంటే తెలివిగా ఉండాలి. నీ ప్రేమ ఎలా ఉండాలంట తెలివి. ఐ లవ్ యూ అన్న మాత్రానేమ్మా ఐ లవ్ యూ. మా శాలం గారిని చూసి ఒక అమ్మాయి ఐ లవ్ యూ అంది అనుకోండి, అయ్యి బాబు నన్ను చూసి ఒక అమ్మాయి అమ్మా ఐ లవ్ యూ అందండి, నేను ఎంత మంచోడో అనుకుంటాం కాదు. ఆ ప్రేమలో ఏమ్మా ఎంత మోసం ఉందో, నిజమో కాదో ఏం చేయాలంట తెలివిగా ఉండాలి. ఇక్కడ రాయబడి వచ్చిందన్నమాట. నీ ప్రేమ తెలివితోనూ ఇక్కడ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. ఏంటంటే ఈ ప్రేమ ఎలా ఉండాలి? సకల విధములైన అనుభవ జ్ఞానముతో ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయి. నీ ప్రేమ తెలివిగా ఉండాలి. అంటే నువ్వు సహాయం చేస్తున్న వాళ్ళకి చేయడం కాదు, నీకు ఇష్టమైన వాళ్ళకి సహాయం చేయడం కాదు. వాక్య భాగం రాయబడుతుంది. నీ ప్రేమ ఎలా ఉన్నది? దేవుని యొక్క ప్రేమ కలిగిన వానుగా ఉన్నారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి వచ్చింది, దేవుని యొక్క ప్రేమ కనుక వాళ్ళు లేకపోతే వాడికి నేను తెలీదు. దేవుని ప్రేమ వాడు గ్రహించలేడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఆ ప్రేమ యందు మనం ఏం చేయాలంటే అభివృద్ధి పరచబడాలి. అందుకే పౌలు అంటున్నాడు కొరింథీ రాసిన పత్రిక 8:7లో, ప్రతి విషయంలో అనగా విశ్వాసం విషయంలోను, ఉపదేశ విషయంలో, జ్ఞానమందును, సకల జాగ్రత్త అందును, ప్రేమ యందు ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. కాబట్టి నువ్వు సుపీరియర్గా అభివృద్ధి పరచబడిన వారిగా ఉండాలి. అంటే ఈ 5 విషయాలు మన యొక్క దైనందిక జీవితంలో ఉండాలి. ఈ 5 విషయాలు ఉంటేనే మనము అన్ని విషయంలో మనము అభివృద్ధి పొందగలం. కాబట్టి అభివృద్ధి అనేది చదివితేనే వస్తుందేమో. పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు చదివితేనే అభివృద్ధి. చదివితేనే నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవుతాడు. చదివితేనే ఎగ్జామ్ రాస్తాడు, ఎగ్జామ్లో పాస్ అవుతాడు. నువ్వు చదవకుండా నెక్స్ట్ క్లాస్లో ప్రమోట్ అవ్వాలంటే జరిగేది కాదు అది. కానీ నీ యొక్క జీవితంలో అభివృద్ధి కావాలంటే ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, ఒకసారి చూడండి 1 కొరింథీ ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 12వ వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లుగా ఏంటంటే సంఘమునకు క్షమాభివృద్ధి. సంఘములో ఉన్న నీవు అభివృద్ధి పరచబడాలి అంటే ఏమా నీలో విశ్వాసం ఉండాలి, నీలో మంచి మాట ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఏమా సమస్త విషయంలో జాగ్రత్త ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవన్నీ కూడా సంఘమునకు క్షమాభివృద్ధి కలుగు చేసేయే తప్ప నష్టాన్ని చేకూర్చేది కాదు. ఇక్కడ మీకు ఏ మాటలు చెప్పినా, ఏ యొక్క ఉపదేశము చెప్పినా కానీ అది మీరు సంఘముగా ఉన్న నీవు అభివృద్ధి పరచబడాలని తప్ప నువ్వు అణగారిపోవాలని మాత్రం కాదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడదాం. దేవుడు చెప్పినట్లుగా ఆయన చెప్పిన ప్రతి కార్యము మీద మనము అభివృద్ధి పరచబడిన వారు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నాన్ని దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.